హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి యూకో బ్యాంక్ ఎల్బీఓ ఎగ్జామ్ అయింది కదా, దాని కంప్లీట్ అనాలిసిస్. ఫస్ట్ రీజనింగ్ 45 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రిలిమ్స్ లెవెల్ అనే చెప్పాలి. ఫస్ట్ పజిల్ వచ్చేసి 7% ఇన్ అవుట్, 4 ఇన్ 3 అవుట్, దీని సొల్యూషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 8% ఇది ఆన్సర్. తర్వాత సిలాజిజమ్స్ ప్రీ లెవెల్ ఇచ్చాడు, 3 క్వశ్చన్స్ ఇచ్చాడు దాని మీద. తర్వాత ఇంకొక చిన్న పజిల్ ఏంటంటే 5 మంత్స్ ఇచ్చాడు, పర్సన్స్ వాళ్ళు లైక్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి 4 ఫ్లోర్స్ 2 ఫ్లాట్స్ P&Q, దాని ఆన్సర్ వచ్చేసి ఇది. తర్వాత అన్సర్టెన్ పజిల్ ఇచ్చాడు, 15 మెంబర్స్, దాని ఆన్సర్ ఇది. తర్వాత కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు, ఇది కొంచెం పెద్దగానే ఇచ్చాడు. తర్వాత ఇది కొంచెం టఫ్ అనిపించింది ఈ పేపర్లో. టఫ్ అంటే మరీ టఫ్ కాదు, బట్ డోబులే, కాకపోతే టైం టేకింగ్ అంతే. చాలా కేర్ఫుల్గా, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఇచ్చాడు. కేర్ఫుల్గా ఈ డేటా అనేది వేసుకోవాలి. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఇదేంటంటే బిగ్ లెటర్, అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బిగ్ లెటర్ స్మాల్ లెటర్ కంబైన్డ్గా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది కూడా ఈజీనే. తర్వాత వర్డ్ పేర్స్ ఇచ్చాడు. తర్వాత కన్వర్షన్ అనే వర్డ్ ఇచ్చి ఆడ్ ప్లేస్ ఏమో +1, అదే సక్సీడింగ్, ఈవెన్ ప్లేస్ ఏమో ప్రిసీడెడ్, అలా ఫామ్ అయిన తర్వాత రిపీటెడ్ లెటర్స్ ఏంటి అని అడిగారు. ఒక వర్డ్ ఇచ్చి ఫస్ట్, థర్డ్, 6th అండ్ 10th లెటర్ ఇది, దీని మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటని అడిగారు. నాకు ఇది డౌట్ వచ్చి ఇది పెట్టలేదు. లాస్ట్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ కూడా చాలా ఈజీగా ఇచ్చారు. ఓవరాల్గా 45 క్వశ్చన్స్లో నేను 44 అటెంప్ట్ చేశాను. ఆ ఒక క్వశ్చన్ ఏంటి అటెంప్ట్ చేయలేదంటే ఈ క్వశ్చన్ రిస్క్ తీసుకోలేదు. సో మేబీ ఉంటుందో ఉండదో అని, మీనింగ్ఫుల్ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి జిఏ సెక్షన్. జిఏ సెక్షన్ నేను ఆల్ 40 క్వశ్చన్స్ సపరేట్ వీడియో చేశాను. అది ఇందులో ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఓన్లీ దానికోసమే చూసే వాళ్ళకి అది సపరేట్ వీడియో. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్యాసేజ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఒక సిస్టమ్ ఎక్స్, అంటే లైక్ కంపెనీ X అండ్ Y, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆ రిలేటెడ్, ఈకామర్స్ రిలేటెడ్. సినోనిమ్స్ ఏంటంటే డౌన్, కైండ్, ఇంకో లెటర్ వర్డ్ ఏదో ఇచ్చాడో గుర్తులేదు. ఈ గోస్ ఆఫ్ అని దాని మీనింగ్ ఏంటని అడిగాడు, ఒక బ్లాంక్ ఇచ్చాడు. తర్వాత పారాజంబుల్, యాక్చువల్గా ఈ సీక్వెన్స్ తప్పు. ఈ రెండు యాక్చువల్గా నేను మొత్తం తప్పు చేశాను. సో ఇక్కడ 5 మార్క్స్ అనేది పోయే. తర్వాత సర్కిల్ అనే వర్డ్, సర్వ్ అనే వర్డ్ ఇచ్చి కరెక్ట్ యూసేజ్ అని అడిగాడు. ఇది ఈజీగానే ఉంది, ఈజీగా పెట్టేయచ్చు. తర్వాత ఫిల్ ద బ్లాంక్స్ కూడా ఈజీగానే ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత ఎర్రర్ డిటెక్షన్ కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత ఇన్కరెక్ట్ ఆర్ మిస్పెల్డ్, అదే ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ఆ రిలేటెడ్ ఇచ్చాడు, 5 క్వశ్చన్స్. తర్వాత స్మాల్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఓవరాల్గా నేను ఇంగ్లీష్లో 30 పెట్టాను అవుట్ ఆఫ్ 35. కానీ ఇందులో పారాజంబుల్డ్ కంప్లీట్ సీక్వెన్స్ నాది పోయింది. సో ఒక్క 2 లెటర్స్ అటు ఇటు అవ్వడం వల్ల నాకు సీక్వెన్స్ మొత్తం పోయింది. సో నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ కొంచెం క్యాలిక్యులేటివ్ అని చెప్పాలి, ఎస్పెషల్లీ డిఎస్లో క్వశ్చన్స్. డేటా బాగానే ఉంది కానీ క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు. ఫస్ట్ టేబుల్ ఓటీటీ రిలేటెడ్, 2 వెబ్ సిరీస్ ఆ రిలేటెడ్, ఇది ఈజీగానే ఉంది. ఒకటి లైన్ గ్రాఫ్, ఒకటి బార్ గ్రాఫ్, ఒకటి టేబుల్ కూడా ఇచ్చాడు. తర్వాత అంటే ఇదైతే టేబుల్, ఈ 2 లైను బార్గ్రాఫ్ సంథింగ్ ఏదో ఇది మాత్రం బార్గ్రాఫే ఇచ్చాడు. ఇది లైన్ గ్రాఫ్ అనుకుంటా, సంథింగ్ ఏదో మూడిట్లో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదేంటంటే 2 పేమెంట్ మెథడ్స్, ఒకటి యూపీఐ, ఒకటి కార్డ్స్. మళ్ళీ కార్డ్స్ వచ్చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. ఫస్ట్ దాంట్లో దీనిది రిలేషన్ ఇచ్చాడు. తర్వాత దాంట్లో దీన్ని ABCD 4 కంపెనీస్ ఉంటే దీని రేషియోస్ ఇచ్చాడు. సో ఈజీగానే వచ్చింది, ఇది ఈజీగానే ఉంది. ఈ డిఏ కొంచెం టఫ్ అని చెప్పచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇచ్చాడు. తర్వాత
పర్ సెంటర్కి ఎన్ని రిజిస్టర్ ఇవి ఉన్నాయని ఇచ్చాడు. తర్వాత ఇదేమో పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంతమంది అపేర్ అయ్యారని. సో చాలా ట్రిక్కీగా ఉంది క్వశ్చన్స్ అయితే మాత్రం. తర్వాత 4 నెంబర్ మిస్సింగ్ నెంబర్ సిరీస్లు ఇచ్చాడు. సో మీరు చూస్తున్నారు, ఈ 4 కూడా యాస్టీస్గా నేను రాశాను. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అంటే ఈ డిఎస్లో ఏంటంటే 5 క్వశ్చన్స్లో లేవు, కొంచెం 5 to 6 అలా ఇచ్చాడు ఇందులో క్వశ్చన్స్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత టైం అండ్ వర్క్ ఇచ్చాడు. ఈ యావరేజ్ ఏంటంటే ఇందులో డిఐస్లో ఎక్కువ యావరేజ్ చోటు నేను ఇందులో ఇచ్చాడేమో అనుకుంటున్నాను. బట్ డిఐస్లో మాత్రం చాలా వరకు యావరేజెస్ అట్లీస్ట్ ప్రతి డిఐలో ఇచ్చాడు. నెక్స్ట్ ఏజెస్ మీద ఇచ్చాడు. తర్వాత న్యూమరేటర్, డినామినేటర్, ఈ సంథింగ్ రిలేటెడ్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉన్నది క్వాంట్ అనేది. తర్వాత కాస్ట్, ఇది టఫెస్ట్ క్వశ్చన్ అని చెప్పాలి. నేను క్వాంట్లో 35కి 32 అటెంప్ట్ చేశాను. 3 క్వశ్చన్స్ ఏంటంటే ఇగో ఈ కాస్ట్ ప్రైజ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్, ఇది ఆల్మోస్ట్ చేశాను బట్ లాస్ట్లో నాకు ఆన్సర్ రాలేదు. సో టైం అనేది ఇక్కడ వేస్ట్ అయింది. తర్వాత ఈ ఒక్కొక్క డిఏలో ఇందులో ఒకటి వదిలేసాను, కొంచెం లెంతీ అనిపించే క్వశ్చన్స్, నాకు అర్థం కాలేదు. తర్వాత మెన్సురేషన్ బేస్డ్ ఇచ్చాడు, దాని ఆన్సర్ 96 తర్వాత మిక్స్డ్ అండ్ అలిగేషన్ కూడా ఇది భలే ఇచ్చాడు. అంటే ఏలో ప్యూర్ మిల్క్ ఉంటుంది, బీలో మిల్క్ వాటర్ ఉంటుంది, ఈ రెండింటిని కలిపి ఒక సీలో యాడ్ చేస్తాడు. అందులో ఆల్రెడీ మ్యాంగో పల్ప్ ఉంటుంది. మ్యాంగో పల్ప్ మిల్క్కి వాటర్కి రేషియో అడిగాడు. సో ఇది ఓవరాల్గా అనాలిసిస్. మీరు కనుక ఈ ఎగ్జామ్ రాసినట్టుంటే మీ సెక్షనల్ అటెంప్ట్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ఎగ్జామ్ అనేది కూడా కమెంట్ చేయండి. సో ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.